వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. టీడీపీ విజయోత్సవ ర్యాలీ విజయనగరం జిల్లాలోని సాలూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని మెంటాడ మండల కేంద్రంలో బుధవారం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బుధవారం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. మండల టీడీపీ అధ్యక్షుడు చలుమూరు వెంకట్రావు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ అంటూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని నాశనం చేస్తే మళ్లీ చంద్రబాబు రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలరన్న విశ్వాసంతో పూర్తి మెజారిటీ కట్టబెట్టారన్నారు. సాలూరు ఎమ్మెల్యేగా గెలుపొందిన గుమ్మడి సంధ్యారాణి ఆధ్వర్యంలో సాలూరు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు గెద్దె అన్నవరం తదితరులు పాల్గొన్నారు. ఇది ప్రజా విజయం. ప్రజలు 5 సంవత్సరాలుగా ఒక్క అవకాశం ఇవ్వమని అడిగితే అవేళ చేసిన తప్పుకి 5 సంవత్సరాలు భరిస్తూ మరి నిన్న ఇచ్చిన తీర్పు ఈ ప్రపంచంలోనే ఏ పార్టీకి రానంత ఫుల్ మెజారిటీ ఇవాళ ఎన్డీఏ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి దక్కింది. ముఖ్యంగా సాలూరు నియోజకవర్గం 4 సార్లు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ సొంతం చేసుకుంటే సుమారుగా 25 సంవత్సరాల నుంచి ప్రజల్లో ఉండి ప్రజల కోసమే పనిచేస్తూ మరి గుమ్మడి సంధ్యారాణి గారు 24 గంటలు ఎప్పుడు ప్రజల కోసం నిత్యం పనిచేస్తూ ప్రజా సమస్యల మీద పోరాడుతూ మరి ఇవాళ రాజన్న గారి మీద సుమారుగా 13,000 ఓట్ల మెజారిటీతో మంచి మెజారిటీతో గెలిచి ఇవాళ ఎమ్మెల్యే ఇవ్వడం జరిగింది. ఈ విజయం మరి మెంటాడ మండలం నుంచి మనం సుమారుగా 3,500 పై మెజారిటీ ఇవాళ మనకు వచ్చింది. ఇది పూర్తిగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, అలాగే మరి జన సైనికులు, అలాగే భారతీయ జనతా పార్టీ 3 పార్టీలు కూడా సహకరించారు. ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో మరి తెలుగుదేశం పార్టీ వైపు ఉండి చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టగలరు. పొరపాటును కూడా ఏమైనా తప్పు చేస్తే ఏమైపోతాం అన్న ఆలోచన మరి పార్టీల కంటే మేము తిరుగుతున్న పార్టీలు తెలుగుదేశం పార్టీ తిరిగాం, జన సైనికులు తిరిగారు. మా అందరికంటే ప్రజల ముందు ఆతృతగా ఉండి తెల్లవారే వచ్చి వాళ్ళ ఓటును వినియోగించుకొని మరి నిన్న బూతుల్లో చూస్తే కౌంటింగ్ లో అత్యద్భుతంగా మంచి మెజారిటీని ప్రజలిచ్చి ఓ మంచి తీర్పుని ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలకి సుమారుగా 163 నియోజకవర్గాలు 1 సైడెడ్ గా 164 1 సైడెడ్ గా తీర్పునిచ్చి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఈ రాష్ట్రాన్ని పెట్టారు. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఆయనకి అనుభవం ఉంది, ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అనుభవం ఉంది. గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున 3 సార్లైనా ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇది 4వసారి. మరి ఆవేళ ఎప్పుడైతే ఏదైతే అభివృద్ధి పనులు చేశారో అవి తప్ప ఈ రాష్ట్రం